పూరి జగన్నాథ్ అయితే మన మూవీస్ అయితే ఫ్లాప్ మూవీస్ అయితే తీస్తున్నాడు భయ్యా. ఎందుకంటే రొటీన్ స్టోరీ బట్టి అయితే కథ స్క్రిప్ట్ అయితే రెడీ చేసి అయితే మూవీ తీసేసినట్టయితే తీసినాకైతే ఫ్లాప్ అయితే అయిపోతుంది భయ్యా. మన పూరి జగన్నాథ్ అయితే డబుల్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అయితే ఒక బ్లాక్ బస్టర్ కూడా మూవీ అయితే లేదు భయ్యా. దాని తర్వాత అయితే మన 'లైగర్' మూవీ అయితే విజయ్ దేవరకొండ భయ్యా. కానీ అట్టింది భయ్యా. దాని తర్వాత కూడా మళ్ళీ 'రామ్‌తో' అయితే డబుల్ స్మార్ట్‌గా అంటూ మొన్నైతే వచ్చేసి అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యి బోరు బక్కల పడ్డాడు భయ్యా మన పూరి జగన్నాథ్. ఎందుకంటే చాలామంది అయితే మన పూరి జగన్నాథ్ పనైతే అయిపోయి ఆయన స్క్రిప్ట్‌లు, ఆయన కథలైతే మళ్ళీ ఎక్కడో చూసినట్టు అనిపిత్తంది. అవే రివ్యూ చేసి కథలైతే తీస్తున్నాడు అని చాలామంది అయితే అంటున్నారు భయ్యా. ఇది లెక్క ప్రకారం చూస్తే పూరి జగన్నాథ్ అయితే మంచి డైరెక్టర్ భయ్యా. ఎందుకంటే 'బద్రి' అలాగే 'పోకిరి' అలాగే 'అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి', 'ఏడియట్' మూవీస్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్ భయ్యా. పెద్ద బ్లాక్ బస్టర్ అయినయి మూవీ ఇండస్ట్రీ హిట్ అయినయి. ఆ మూవీస్‌లో అయితే ఎందుకైతే మన పూరి జగన్నాథ్ అయితే ప్రస్తుతానికైతే 'విజయ్ సేతుపతితోనైతే' మూవీ అయితే తీయబోతున్నాడు భయ్యా. ఎందుకంటే ఆయనకైతే కథ చెప్పి అయితే స్క్రిప్ట్ అయితే రెడీ చేసి అయితే ఆ 'విజయ్ సేతుపతి' అయితే మూవీ అయితే రెడీగా ఉన్నాడట భయ్యా.